పార్లమెంట్ ఎన్నికలు అనేవి మీకు కొత్త కాదు. దాదాపుగా ఇది మూడోసారి పార్లమెంటు. మీ అనుభవాన్ని బట్టి ఈజీగా అర్థమైపోతుంది ఈ పార్లమెంటు స్థానాల్లో ఫలితం ఎలా ఉండబోతోంది. మీరు ఇప్పటికే తిరిగారు కాబట్టి ఎలా ఉండబోతోంది. 2019లో ఎన్నికలు గెలవడానికి ఏమేమి వాగ్దానాలు చేసిండు, ఆ వాగ్దానం ఏ మేరకు నెరవేర్చిండు. పార్టీలు అంటున్నారు ఏంటి, మూడో పార్టీని కన్సిడర్ చేయట్లేదు మీరు బీఆర్ఎస్? కేసీఆర్ ఎదిరించింది ఆయన మాటగారి కావచ్చు, మాటలకు చేతుల మధ్య పోటీ జరుగుతుంది. 9లోనూ మొన్న ఓడిపోవడానికి రీజన్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వస్తుందనేటువంటి ఒక విశ్వాసాన్ని కలిగించలేదు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటికే 2 విడతల పోలింగ్ పూర్తయింది. రేపో మాపో 3వ విడత. అలాగే మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కూడా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ప్రచారాలన్నీ చివరి దశకు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రానికి వస్తే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకంగా మారింది. ఎందుకంటే 3-4 నెలల క్రితమే తెలంగాణలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ అధికారాన్ని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనే పార్లమెంటు ఎన్నికల్లోనూ నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. పోయిన ప్రాభవాన్ని తిరిగి సంపాదించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది. అలాగే పోయినసారి కంటే మరింత మెరుగైన ఫలితాన్ని రాబట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని స్థానాలు చాలా కీలకంగా మారాయి. అందులో ఒకటి నిజామాబాద్ స్థానం. నిజామాబాద్ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ భారతీయ జనతా పార్టీ తరపున ధర్మపురి అరవింద్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా సీట్లను గెలుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేత, 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డిని రంగంలోకి దింపింది. జీవన్ రెడ్డి గారు మొత్తం నియోజకవర్గం అంతా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ జీవన్ రెడ్డి గారి నివాసంలో ఉన్నాం. ఇలాంటి ఎన్నికల కీలకమైనటువంటి తరుణంలో ఆయన మనకు కొంత సమయం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. పార్లమెంట్ ఎన్నికలు అనేవి మీకు కొత్త కాదు. దాదాపుగా ఇది మూడోసారి పార్లమెంట్. లోక్సభ స్థానానికి 3వసారి పోటీ చేస్తున్నారు. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. మీ అనుభవాన్ని బట్టి ఈజీగా అర్థమైపోతుంది ఈ పార్లమెంటు స్థానాల్లో ఫలితం ఎలా ఉండబోతోంది. మీరు ఇప్పటికే తిరిగారు కాబట్టి ఎలా ఉండబోతోంది. లాస్ట్ 1 month in the field. నా అభ్యర్థిత్వం ప్రకటింపబడి 4 రోజులు గడిచింది. ఈ 4 రోజుల్లో ఏదైతుందో 7 శాసనసభ నియోజకవర్గాలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాలు కూడా పర్యటించాలి. అంటే బేసిక్గా ఈ ఎన్నికే కానీ పోటీలో ఉండబోతున్నటువంటి 2 రాజకీయ పార్టీల ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఒకటి. రెండవది, పోటీలో ఉండబోతున్న అభ్యర్థుల యొక్క పనితనాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అట్లీస్ట్ మనకు లేటెస్ట్ ఏదైతుందో 2004 to 14 ఇట్ వాజ్ ఇన్ పవర్. ఎన్డీఏ ఏదైతుందో భారతీయ జనతా పార్టీ ఫ్రమ్ 2014 to 24 ఈజ్ ఇన్ పవర్. కాంగ్రెస్ పార్టీ 4-14 మధ్య కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, పార్టీ ఆలోచన విధానం, భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల కాలంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఆలోచన విధానం బేరీజ్ వేసుకోవడం. ఇది అభ్యర్థితో సంబంధించి కూడా ఇక్కడ సిట్టింగ్ ఎంపీ భారతీయ జనతా పార్టీ అరవింద్ గారు, ఆయన 2019లో ఎన్నికలు గెలవడానికి ఏమేమి వాగ్దానాలు చేసిండు, ఆ వాగ్దానం ఏ మేరకు నెరవేర్చిండు. ఈ గడిచిన 5 సంవత్సరాలలో ఆయన ఒక అధికార పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఈ ప్రాంత సమస్యలను ఏ మేరకు పరిష్కృతి చేయగలిగిండు, అదొకటి గమనం తీసుకుంటారు. అట్లాగే కాంగ్రెస్ అభ్యర్థిగా నేనున్నప్పుడు ఉదాహరణకు నా గత ప్రజా జీవితం, నేను ఏ విధంగా ఆ ప్రజానీకానికి అందుబాటులో ఉండడం జరిగింది, ఏ విధంగా నా పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఇవన్నీ బేరీజ్ వేసుకుంటారు. 2 పార్టీలు అంటున్నారు ఏంటి, మూడో పార్టీని కన్సిడర్ చేయట్లేదా మీరు బీఆర్ఎస్? ఆఫ్ కోర్స్ 3వ పార్టీ పోటీలో ఉన్నప్పటికీ కూడా మొన్నటి శాసనసభ ఎన్నికల ఫలితాల తదుపరి ఏదైతుందో కొంత బీఆర్ఎస్ పార్టీ చతికిరమండి అంటే వాస్తవం కూడా చెప్పండి. కానీ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అత్యధిక స్థానాలు గెలిచింది బీఆర్ఎస్ పార్టీయే. మీకు 2 స్థానాలు ఉన్నాయి, బీజేపీకి 2 స్థానాలు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీకి 3 స్థానాలు ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో. ఇట్ ఈస్ నాట్ దట్ ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచిందని చెప్పాను కదా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఏదైతుందో బీఆర్ఎస్ పూర్తిగా బలహీనమైపోయింది. అంటే మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఏదైతుందో భారత రాష్ట్ర సమితి అసలు వాళ్ళ అధికారం దాకా వేరే రాజకీయ పార్టీ వచ్చినా కానీ వాళ్ళు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయబడడం జరగదు. కాబట్టి వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఒక భయాన్ని, ఓటర్లలో భయోత్పాదాన్ని కలిగించి కొంతమేర ఫలితాలు పొందగలిగారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
గత ప్రభుత్వము ఏదైతే అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు తోడు అదనంగా ఇవాళ నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. దాన్ని బట్టి ఏదైతుందో ప్రజలు బీఆర్ఎస్ బలహీనమైపోయింది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాడర్ నాయకత్వం కూడా అంత ఏదైతుందో మోస్ట్ ఆఫ్ ఇట్ మోర్ దెన్ 90% ఏదైతుందో కాంగ్రెస్ వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు మాత్రమే వస్తున్నారా, ఓటర్లు కూడా వస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ కి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా? అంతా నేను చెప్పలేదు, అంతా కాదు, అంతా నేను చెప్పలేదు. గ్రామ ప్రజలు కార్యకర్తలు ఉంటారండి, ఆ కార్యకర్త కొంత ఓటును అదుపు చేయగలరు. ఎట్లీస్ట్ ఆయన దాదాపు ఒక 50% ఓటు అదుపు చేయగలరు. రెస్ట్ 50% ఓటు ఏదైతుందో స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారు. క్యాడర్ అదుపు చేసే 50% ఆటోమేటికల్ ఇటు కమ్ టు కాంగ్రెస్ పార్టీ. రెస్ట్ 50% ఏదైతుందో ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక విధానాలకు అనుగుణంగా కాంగ్రెస్ ఈజ్ లైక్లీ టు గెట్ దట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ ఆల్సో. సో నిజామాబాద్ నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలన్నది జీవన్ రెడ్డి గారి విష, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుందా నిర్ణయం? మీరు మనస్ఫూర్తిగానే ఇక్కడ నుంచి పోటీ ఒప్పుకున్నారు? వాస్తవం ఏదైతే మన శాసనసభ ఎన్నిక ఫలితాలు ఏదైతే ఆశించిన విధంగా పొందలేకపోవటం, నాకు కూడా రాజకీయంగా వేరే ప్రత్యామ్నాయం ఏం లేకుండా అయిపోయింది. నేను ఐఎమ్ ఆల్రెడీ 72-73 years చివరికి వచ్చాను. నేను ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి, నాకు హ్యావ్ ఛాన్స్ ఆఫ్ కంటెస్ట్ ఇన్ పార్లమెంట్ ఎలక్షన్ అండ్ ఫ్రమ్ కరీంనగర్ ఆర్ ఫ్రమ్ నిజామాబాద్. ఈ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ రీఆర్గనైజేషన్ లోపల ఏదైతుందో గతంలో కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి యొక్క జగిత్యాల కోరుట్ల నిజామాబాద్ చేసేవాడి. దాంతో ఏదైతుందో ఇవాళ వాస్తవంగా నాకు రాజకీయంగా జన్మనిచ్చింది జగిత్యాల, రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల. జగిత్యాలతో నాకు ఉన్నటువంటి అనుబంధం ఇవాళ ఏదైతుందో ఆ ప్రాంత ప్రజానికంతో కానీ ప్రాంతంతో నేను భవిష్యత్తులో నేను ఎన్నిక కావడం అంటూ జరగడంతో ఆ ప్రాంతాన్ని సేవ చేయాలంటే భావన సంకల్పాన్ని కలిగి. మీరు ఆల్రెడీ 2 సార్లు పార్లమెంటుకు పోటీ చేసినా పార్లమెంట్లో అడుగు పెట్టలేకపోయారు. బహుశా మీరు రాజకీయ అనుభవంలో ఇంకా ఆల్రెడీ చాలా సీనియర్ అయ్యారు కాబట్టి బహుశా పార్లమెంట్లో కూడా ఒకసారి వెళ్ళాలి, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా వెళ్ళాలనే ఆశ అయితే మీలో ఉందా? వేరే ఆప్షన్ కూడా లేదంటుంది కదా, వేరే ఆప్షన్ కూడా లేదు. పార్టీ అధిష్టానం ఏదైతుందో కొంత ఇక్కడ ఇబ్బంది వచ్చేది. దే వాంటెడ్ మీ టు కంటెస్ట్ ఫ్రమ్ కరీంనగర్, అది కూడా జరిగింది. యాక్చువల్లీ నిజామాబాద్ నుండి నా అభ్యర్థిత్వం ప్రకటన నిలిపేసి నాపై ఒత్తిడి పెట్టడానికి నేను చెప్పాను, నాకు అవకాశం కల్పిస్తే నేను నిజామాబాద్కి పోటీ చేస్తాను. ఆర్ఎస్ వర్క్ ఫర్ ది పార్టీ. చాలా మంది అనుకుంది ఏంటంటే మీరు కరీంనగర్ ఆప్ చేసుకున్నారు, బట్ పార్టీయే నిజామాబాద్ నుంచి పోటీ చేసింది అనుకుంది. నా ఆలోచనకు అనుగుణంగానే నిజామాబాద్ చెప్పేది. పార్టీ ఇన్ఫాక్ట్ పార్టీ వాంటెడ్ మీ టు కంటెస్ట్ ఫ్రమ్ కరీంనగర్. ఇన్ఫాక్ట్ పార్టీ వాంటెడ్ మీ టు కంటెస్ట్ ఫ్రమ్ కరీంనగర్. ది రీజన్ ఈస్ అక్కడ ఆ పరిధిలో ఉన్న 7 సెగ్మెంట్లు కూడా సుపరిచితం. అవును, కానీ ఇక్కడ ఏదైతే ఈ 2 నియోజకవర్గాలు ఏదైతుందో నాకు ఒకటి జగిత్యాల నాకు రాజకీయ జన్మనిచ్చింది. నాకు ఆ ప్రాంతంతో ఏదైతుందో ఒక అనుబంధం పెనవేసుకుపోయి ఉన్నాను, ప్రజలతో కానీ ప్రాంతంతో కానీ. రేపు పార్లమెంట్ ఎంపీ కావడం కూడా ఏదైతుందో ఆ ప్రాంతానికి నాకు ఎక్కడైతే రాజకీయ జన్మనిచ్చిందో అక్కడ సేవ చేయాలని సంకల్పం కలిగి ఉంటుంది కదా నేచురల్ గా. నేను అందుకోసం దట్ ఐ వాంటెడ్ ఇట్. సో ఎలా ఉంది మొత్తం ఇన్ని రోజులు ప్రచారం చేశారు, 4 రోజులు ప్రచారం చేశారు. ఆర్ యూ ఫుల్లీ కాన్ఫిడెంట్ మీరు ఖచ్చితంగా గెలుస్తారు? డే బై డే ది డే ఐ ఎంటర్డ్ ఇట్ వాస్ లిటిల్ అబౌట్ టఫ్ సీట్. It was little about tough seat. Yes, ఎందుకంటే మీరు పూర్తిగా కొత్త కదా నియోజకవర్గం. కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అని I said what will they face? What will they face? The కేసీఆర్ ని ఎదిరించింది నేను. కేసీఆర్ ని ఎదిరించి ఆల్మోస్ట్ కేసీఆర్ ని ఓడించినంత పని చేశారు కదా మీరు. ఛాన్స్ అని చెప్పాను. బట్ దినదినం ఏదైతుందో ఆల్మోస్ట్ ఎవ్రీ డే 1% I'm increasing. 0.5% I'm increasing at least. It is 0.5% I'm increasing every day. కేసీఆర్ ని ఎదిరించినటువంటి మీరు ఒకప్పుడు మీ పార్టీ సహచరుడు, మీ పార్టీ అధ్యక్షుడు ఆయన కొడుకు మీద పోటీ చేస్తున్నారు. అవతల యంగ్ పర్సన్ అండ్ ఇంకోటి ఆయన బాగా మాటకారి మాటలతోటి ఇచ్చేస్తూ ఉంటాడు. కొద్ది గొప్ప పోయినసారి ఒక రకమైనటువంటి స్ట్రాటజీతో విన్ అయ్యాడు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పరిస్థితి? ఆయన మాటకారి కావచ్చు, మాటలకు చేతుల మధ్య పోటీ జరుగుతుంది. అని కేవలం మాటకారి మాత్రమే. నేను ఇది చేతుల వాడిని అని చెప్పంటున్నా. నేను ప్రాక్టికల్ లీడర్. నేను ఎక్కడ ప్రాతినిధ్యం వహించినా కానీ ఆ ప్రాంతానికి నేను ఏ మేరకు జస్టిఫై చేయగలుగుతా, అది అధికార పార్టీ నుండి ఏ మేరకు చేయగలుగుతా, కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్
ఒక ప్రతిపక్ష నాయకుడికి ఏదైతుందో అధికార పార్టీ యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపడము, ఇప్పుడు శాసన మండలి సభ్యుడికి ఏదైతుందో నోయింగ్ ఫుల్లీ ఐ గోట్ ఎలక్టెడ్ ఫ్రమ్ అపోజిషన్, నన్ను ఎన్నిక చేసినప్పుడు కూడా ఏదైతుందో గెలిచి ప్రతిపక్షంలో ఉంటాడని చెప్పి ఊహించి కూడా నన్ను గెలిపించాడు. ఎందుకు? ప్రతిపక్ష పార్టీ సభ్యుడిగా అధికార పార్టీకి ఇవాళ ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయన ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపడమే కానీ కొంచెం ఒత్తిడి తేవడం లోపల కృతజ్ఞతలు అవుతా చెప్పారు. లోకల్ బాడీ నుంచి గెలిచారా సార్ మీరు? గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ పట్టభద్రులు, అది ఫస్ట్ కౌంట్ లో గెలిచింది. ఫస్ట్ కౌంట్. మరి అంత అభిమానం చెప్పినటువంటి ప్రజలు జగిత్యాల్లో మీరు 2014లో తెలంగాణ ఇచ్చిన సంవత్సరం టీఆర్ఎస్ పార్టీకి కొంచెం ఎడ్జున్న సంవత్సరం కూడా గెలిచినటువంటి మీరు 2019లోనూ మొన్న ఓడిపోవడానికి రీజన్ ఏంటి? ఒకటి పేసీ ఏదైతుందో నేను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వస్తుందనేటువంటి ఒక విశ్వాసాన్ని కలిగించలేకపోయాను. ఇప్పుడు టీఆర్ఎస్ ఏదైతుందో వాళ్ళు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తిరిగి వాళ్ళే అధికారానికి వస్తారు, ఈ సంక్షేమ కార్యక్రమం కొనసాగించబడాలన్నా భవిష్యత్తులో ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమం చేపట్టబడాలన్నా కానీ టీఆర్ఎస్ సాధ్యమవుతుందనే ఒక భావన కలిగించడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి, అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఫ్రంట్ రన్నర్ గా లేదన్నది నిజమే, కానీ ఎలక్షన్ కి ఒక 1 month ముందు అయితే బాగానే కాంగ్రెస్ పార్టీ సీన్ లోకి వచ్చేసింది. ఇట్ మైట్ బి మై ఐదర్ మస్ట్ బి ఓవర్ కాన్ఫిడెన్స్ ఆర్ ఇట్ మస్ట్ బి నేను ప్రజలకి ఆశించిన మేరకు గెలుస్తున్నాయి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు అభిప్రాయం ఏర్పరచలేకపోయింది. పర్సనల్ గా నేను కూడా దీన్ని అంటే ఊహించలేకపోయా. ఎందుకంటే ఇన్నిసార్లు గెలిచినటువంటి మీరు, పైగా టీఆర్ఎస్ పార్టీ బలమంతా కూడా ఉత్తర తెలంగాణలో, ప్రధానంగా నిజామాబాదు, కరీంనగర్, వరంగల్ ఈ ఏరియాలో ఎక్కువ ఉంది, ఉత్తర తెలంగాణలో ఎక్కువ ఉంది. అలాంటి చోట పూర్తిగా స్వీప్ అయిపోయింది. కానీ కొన్ని కాన్స్టిట్యున్సీలో ఎక్స్పెక్ట్ చేయలేదు, కొన్ని చోట్ల కోరుట్ల కానీ జగిత్యాల కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. కోరుట్ల ప్రభావం కూడా జగిత్యాల భయపడ్డది. కోరుట్ల ప్రభావం జగిత్యాల భయపడ్డది. కోరుట్ల ఏదైతుందో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పని దాన్ని నిలువరింపు చేయడానికి కొరకు ఏదైతుందో మైనార్టీ ఓట్ అంతా బీఆర్ఎస్ పోటీ చేసి అది కూడా ఇబ్బంది పడింది. సిమిలర్లీ ఆ యొక్క స్ట్రాటజీ పక్కన జగిత్యాల కూడా పాకి. సార్, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన వెంటనే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సీనియర్లని గుర్తించాలి పార్టీ అనేది, సీనియర్లని గౌరవించాలి గుర్తించాలి అనేది ఒక ఎప్పుడు కూడా ఎన్నో నాకున్న అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి ప్రత్యక్షం సూచిస్తూ తప్పేదిస్తుందో పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఇంతవరకు ఎప్పుడు ఇబ్బంది పెట్టడం కాదు, బహుశా అంటే అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ మీకు వచ్చినప్పుడు మీరు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు కాబట్టి, అంటే మిమ్మల్ని మంత్రి పదవిలోకి తీసుకోవాలని మీరు ఆశించారా? మీరు ఏమన్నా శాసనమండలి సభ్యుడు ఉన్నా కాబట్టి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారని చెప్పి భావించింది. బికాజ్ ఐ వాజ్ ఓన్లీ ది మెంబర్ ఇన్ ది కౌన్సిల్. లాస్ట్ 5 years ఏదైతే ఉందో మొత్తం కౌన్సిల్ లో నేను ఒక్కడినే ఉంటే పోరాటం చేసింది, వాళ్ళు కేవలం నేను ఎమ్మెల్యేగా ఆశించిన పెద్ద పొందలేకపోయాను అనే భావనతో మరి నాకు క్యాబినెట్ లో అవకాశం కల్పించలేకపోయాను. whatever you deserve that actually, of course. Various counts will be taken into account. పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డికి ఎంపిక చేస్తున్నప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి గ్రూపు పోటీ కానీ ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకున్నది ఏంటంటే జీవన్ రెడ్డి గారిని ఇస్తే, ఎందుకంటే నల్గొండ వాళ్ళకో లేకపోతే వీళ్ళకో గొడవలు అవుతున్నప్పుడు జీవన్ రెడ్డి గారికి ఇస్తే పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు, ఆయన పిసిసి ప్రెసిడెంట్ చేస్తే మొత్తం సమస్య సమరిపోద్ది అనుకున్నారు. అది మీ దాకా ఏమైనా వచ్చిందా, లేకపోతే మీదే ఒక స్థాయిలో ఏదైతుందో మీరు అన్నట్టు నిర్ణయం కూడా చేయడం జరిగింది అనేటువంటి ఒక భావన వ్యక్తమై పత్రికల్లో కానీ మీడియాలో కానీ రావడం జరిగింది. అప్పుడు ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇట్ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉండడంతో ఉప ఎన్నిక ముందే ఏదో నిర్ణయం తీసుకోవడం, మరికొంతకాలం వాయిదా వేద్దామని వాయిదా వేస్తాం. ఆ వాయిదా వేయటం లోపల సాగర్ ఎన్నిక ఆశించే పెద్ద పొందలేకపోవటము. సరే, మళ్ళీ ఈ మధ్య రేవంత్ లిటిల్ బిట్ shrewd than me. రేవంత్ డెఫినెట్లీ ఈజ్ shrewd than me. నేను విత్ మై ఏజ్ అండ్ ఆలోచన విధానాన్ని బట్టి ఏదైతుందో కొంత నేను ఓపికవంతుని అనే భావనతో ఇప్పుడు కేసీఆర్ ఎదిరించాలంటే కొంచెం దూకుడుతనం కావాలి, కేసీఆర్ ఎదిరించాలని చెప్పి అంటే కొంచెం దూకుడుతనం కావాలి. ఆ దూకుడుతనం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు కనపడుతుంది. కాబట్టి హైకమాండ్
రేవంత్ కు మొగ్గు చూపడతాయి. మొత్తానికి ఆ ఊపు అయితే తీసుకురాగలిగారు కదా రేవంత్. నేను కూడా విన్నా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల అభిప్రాయం అంతా తీసుకుంటున్నప్పుడు మీరు రేవంత్ వెనక నిలబడ్డారని విన్నా, నిజమా అది? మీరు రేవంత్ కి సపోర్ట్ చేశారని? యాక్చువల్లీ ఐ నెవర్ వాంటెడ్, నేను ఎప్పుడు కూడా ఊహించలేదు నేను కావాలని. బట్ ఇన్ అర్లియర్ వెన్ ఒపీనియన్స్ వర్ టేకెన్, ఐ స్టూడ్ బై రేవంత్ అండ్ ఐ హావ్ సజెస్టెడ్ ది నేమ్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఓన్లీ. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఉన్నటువంటి షూట్నెస్ తోని కేసీఆర్ ధరించాలని చెప్పంటే అటువంటి దూకుడుతనం ఉన్న వాళ్ళతో సాధ్యమవుతుందని చెప్పి ఇప్పుడు సూచించాలి. అంటే కాంగ్రెస్ పార్టీ బయట నుంచి వచ్చాడనే ఆర్గ్యుమెంట్ కన్నా కూడా ముందు కాంగ్రెస్ పార్టీ గెలవడం ముఖ్యం, కేసీఆర్ ని ఓడించడం ముఖ్యం. ముందు కాంగ్రెస్ వస్తే కదా ఎవరు ఉండాలి తర్వాత తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. తర్వాత కాలంలో ఏదైతే మీరు పార్టీలో ఉన్నటువంటి ఎదురవుతున్నటువంటి ఒక భిన్నాభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని జీవన్ రెడ్డి అయితే అన్ని వర్గాలు కలపకపోయే అవకాశం ఉంటుందని నా పేరు కూడా చర్చకు వచ్చి ఒక స్థాయిలో నిర్ణయం చేయడం జరిగింది ఒక భావన కలిగి. బట్ లేటర్ స్టేజ్ ఏదైతుందో, ఎన్నికల సమీపించడంతో ఏదైతుందో, రేవంత్ రెడ్డి ఈజ్ ఓన్లీ ది కాంపిటెంట్ లీడర్, ఈ కెన్ ఓన్లీ టేక్ ఓవర్ కేసీఆర్ ఒక భావన విశ్వాసం అధిష్టానికి. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తరుణంలో మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలేకపోయారని కానీ, లేకపోతే ఎమ్మెల్యే గెలవలేదని కానీ ఒక బాధ ఏమన్నా కలిగిందా మీకు? ఇది కొత్తది కాదు. 2009లో రాజశేఖర రెడ్డి క్యాబినెట్ నుండి పనిచేస్తాను నేను. ప్రూవ్ టు బి ఎఫిషియెంట్, ఎఫెక్టివ్. ఐ లాస్ట్ 2009 ఎలక్షన్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అవును. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ పార్టిసిపేట్ అయ్యాను నేను. ఈవెన్ ఐ వాస్ కన్ఫైన్డ్ పుట్టింగ్ ది జైల్. నేను అప్పుడు పదవి కోసం కూడా నేను ఆశించలేదు, పాటలాడలేదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తీవ్రత స్థాయిలో ఉన్నాయని చెప్పండి. 2014 ఏదైతుందో నాకుండేటువంటి ఒక సర్వీస్ నేచర్ నాకు అవకాశం కల్పించి 14. ఓకే. 2014 దాకా, అంటే రాజశేఖర్ రెడ్డి 2009 దాకా రాజశేఖర్ రెడ్డి ఉన్నంత వరకు ఆయన ఏ ప్రాంతం వారైనా సరే, ఎన్ని ఉన్నా సరే, రాజశేఖర్ రెడ్డి సీఎం అవడానికి ముందు నుంచి రాజశేఖర్ రెడ్డి చనిపోయే వరకు కూడా ఆయన మొత్తం అన్ని ప్రాంతాల మీద కూడా నాయకుల మీద సామరస్యంగా కానీ, లేకపోతే ఆయనకున్నటువంటి లీడర్షిప్ క్వాలిటీతో కానీ కమాండ్ సాధించగలిగారు. రేవంత్ రెడ్డి అది సాధించగలరు, అలాంటి పరిస్థితి ఉందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శాసనసభ్యులు సమన్వయం చేయడంలో కానీ, లేక కార్యకర్తలతో ఒక విశ్వాసం కలిగించడంలో కానీ, పార్టీ ఐక్యత నిలబెట్టడంలో కానీ ఆల్మోస్ట్ ఏదైతుందో రాజశేఖర రెడ్డి గారి తలపింపజేస్తుంది. సో రేవంత్ రెడ్డి మరో వైఎస్ అవుతారు అనేది మీరు అనుకుంటున్నారు? రాజశేఖర రెడ్డి గారి తలపింపజేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉండే సీనియర్లు మరి పడనిస్తారా రేవంత్ రెడ్డిని? అలాగా యాక్సెప్ట్ చేయగలుగుతారంటారా? అంత క్యాబినెట్ ఉన్న ఆయన కూడా సీనియర్ ఉత్తమ్ రెడ్డి గారే కానీ, భట్టి గారే కానీ, వెంకరెడ్డి గారే కానీ అందరూ కూడా ఏదైతుందో ఆయన తమ్ముళ్ళగా స్వీకరించి ఏదైతుందో ఆయనకి అన్ని విధాలు అండగా నిలబడుతుంది. సీఎం అయ్యాక ఆయనలో కొంచెం మార్పు వచ్చినట్టు నేను కూడా అబ్జర్వ్ చేశా. మామూలుగా చూస్తుంటే కూడా అర్థమైపోతుంది. అంతకు ముందున్న దూకుడు తగ్గించుకొని అందరితోటి కలుపుకొని వెళ్ళాలి, కొంతవరకు అయితే తగ్గి ఉండాలి. చాలా సందర్భాల్లో ఎలక్షన్ ముందు కూడా కొంచెం వరకు తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. ఆయన ఇప్పుడు ఏ సబ్జెక్ట్ ఇరిగేషన్ ఉన్నట్టు ఉత్తమ్ రెడ్డి ఈజ్ హెడింగ్ దట్ పోర్ట్ఫోలియో. ఈజ్ టేకింగ్ ఎమ్ ఇంటూ కాన్ఫిడెన్స్. ఆయన అభిప్రాయాలకు, సూచనలకు ఆయన పూర్తి ఫ్రీడమ్ ఇస్తున్నాడు. అంటే ఫైనాన్స్ ఈజ్ విత్ ది బట్టి, పవర్ ఈజ్ విత్ ది బట్టి, ఆయనకి ఇది పూర్తి ఫ్రీడమ్ ఇస్తుంది. సిమిలర్ శ్రీధర్ బాబు గారు, ఆయనకి ఇండస్ట్రీస్ అండ్ ఐటీ సెక్టర్ ఈజ్ విత్ హిమ్. ఆయనకు ఉండే ఒక అనుభవాన్ని ఏది ఇస్తుందో ఈజ్ యూటిలైజింగ్. ఇప్పుడు అందరి యొక్క ఉండే అనుభవాలను ఆయన వినియోగించుకోవటం ఆయన సక్సెస్ కు బాట చూపెడుతుంది. కానీ ఇంకొక ఈ రాజకీయ వాతావరణంలో ఒక మాట వినిపిస్తుంది సార్. బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయినాయి అంటారు కొన్ని సందర్భాల్లో, కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయింది అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే రకరకాల వాదనలు. కవితను అరెస్ట్ చేయకముందు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేది వచ్చింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము కవితను ఎందుకు అరెస్ట్ అవుతుంది, కవిత ఎందుకు అరెస్ట్ అవుతుంది, మేము ఒకటైతే అని చెప్తున్నారు. కవితను అరెస్ట్ చేయడం కూడా రూపాయి అది కూడా నడుస్తుంది, అది కూడా అనిపిస్తుంది. కవిత గారిని అరెస్ట్ చేయలేకపోవడంతో శాసనసభ ఎన్నికల్లో వాళ్ళు అడ్వర్స్ ఫలితాలు పొంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఒక భావన ప్రజలు నాటుకోవడంతో ఏదైతుందో ఓటర్ యాంటీ బీఆర్ఎస్ ఓట్ అంతా కాంగ్రెస్ కి మళ్ళీ అది వాళ్ళు గ్రహించి ప్రే చేస్తుండ్రు. ఆ ఓటు తిరిగి రాబట్టుకోవడానికి కవితను అరెస్ట్ చేసుకోవడం
చెప్పేసి మరి ఇమీడియట్ మీకు ఎన్నికల ప్రక్రియ ముగియడంతోనే కవిత గారు బెయిల్ మీద వచ్చేస్తారు. మీకు ఎన్నికల ప్రక్రియ ముగియడంతోనే క్వశ్చన్ ఆఫ్ టైం షీల్ కమ్ ఆన్ బెయిల్. ఓకే, అదే కేసులో మరి కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేశారు కదా, అదే కేసు చూడాలి. ఇదంతా ఇప్పుడు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడానికి కవిత గారిని ఉపయోగించుకున్నారా? దట్ కెన్ బి ఈజ్ ఆల్సో పాసిబుల్ టు గెట్ ఎవిడెన్స్. కేజ్రీవాల్ అరెస్ట్ చేయడానికి వాళ్ళకి కొంత ఆధారాలు కావాలి కాబట్టి కవిత గారిని ఫిక్స్ అప్ చేసి లేదా తెలంగాణ ఎలక్షన్ కోసం ఉపయోగించుకున్నారా? నిజామాబాద్ నియోజకవర్గానికి వస్తే ఒకప్పుడు చాలా పెద్ద మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిచింది, వాళ్ళకి చాలా హోల్డ్ కనిపించింది. క్రమక్రమంగా అదంతా పోతుంది, ఉత్తర తెలంగాణలో చాలా లాస్ అయిపోయింది. సో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటనుకుంటున్నారు మీరు? మళ్ళీ గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే? మీకు ఎన్నికల తదుపరి ఏదైతుందో ప్రాంతీయ పార్టీ ఆయన ఒక అధికార దర్పాన్ని అధికారాన్ని అడ్డు పెట్టుకుని పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది తప్ప సైద్ధాంతికంగా బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అదే ఆయన బలహీనత అయిపోయింది. ఐ డోంట్ థింక్ ఈజ్ ఆయన సీట్ గెలిచే అవకాశం ఉన్నది ఎక్కడ కనపడటం లేదు. ఎక్కడ కనపడటం లేదు. మెదక్లో కూడా ఆయన గెలిచే అవకాశం లేదు. నిజంగానే కేసీఆర్ బుద్ధివంతులైనట్టయితే మెదక్కి ఆయన కంటెక్ట్ చేసి ఉండాల్సింది. పార్టీని కాపాడుకోవడం ఆలోచన అనుకుండి ఉంటే మరి ఆయన ఎందుకు ఎన్నిక తగ్గిండో? ఒకప్పుడు ఏదైతుందో తెలంగాణ సాధనకు ఏదైతుందో అంటే రాజీనామా చేసేటోడు. ఎన్నికలతోనే నేను ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మరల్చుకుంటా అని చెప్పాను. ఇప్పుడు ఆయన ప్రజాభిప్రాయాన్ని ఆయనకు అనుకూలంగా మరల్చుకునే అవకాశం ఉండే ఆయననే గట్ట స్వయంగా మెదక్కెళ్ళిన క్యాండిడేట్ అయి ఉంటే కొంత టఫ్ ఫైట్ నా దృష్టిలో there was scope of his winning. అవకాశం అదొకటే కాదు, కేవలం కవితని వాళ్ళు అరెస్ట్ చేశారనే కాదు, అరెస్ట్ చేయకపోయినా కూడా ఆవిడ నిజామాబాద్ లో ప్లేస్ చేయరనేది విన్నాం. అంతకు ముందే బాజిరెడ్డి గోవర్ధన్ కి టికెట్ ఇవ్వాలని ముందే నిర్ణయం జరిగింది. ఆవిడ అరెస్ట్ చేయక ముందు నుంచి అది కనబడుతుంది. మొదటిసారి ఎన్నికల పోటీ చేసి ఓటమి చుట్టము కోరుకోడు కదా. కవిత ఏదైతుందో బీఆర్ఎస్ ఓటమి గంట కట్టినట్టు కనబడుతుంది అక్కడ. ఎందుకు కోరుకుంటుంది? ఓకే, సో ఇప్పుడు ఆవిడ ఓడిపోతే మళ్ళీ ఒకసారి ఆవిడ పూర్తిగా రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడుతుందనే ఉద్దేశంతోనే ముందు జాగ్రత్త తీసుకుని ఉండొచ్చని అనుకోవచ్చు. పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ నాయకుల అందరి భవిష్యత్తు కూడా ఇవాళ భవిష్యత్తు నీకు ప్రమాదంలో ఉంది. సార్, బీఆర్ఎస్ పార్టీ ఆ స్థాయిలో అంత ఘోరంగా ఫలితాలు దెబ్బతింటానికి ముఖ్యంగా వాళ్ళకి హైదరాబాద్ సిటీలో భారీ మెజార్టీలు రావడం వల్ల ఓట్ల శాతం తక్కువగా అనిపిస్తుంది. కానీ హైదరాబాద్ సిటీని మినహాయిస్తే, గ్రేటర్ హైదరాబాద్ మినహాయిస్తే చాలా చోట్ల 7 నుంచి 8% వరకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఏంటి సార్ ప్రధానమైన రీజన్ ఏమంటారు? ఇప్పుడు ఒక ఎన్నికకు వ్యత్యాసం ఉంటుంది. బీఆర్ఎస్ బేసికల్లీ రీజనల్ పార్టీ, ఆయనకి ఒక ప్రాంతీయ పార్టీగా రాష్ట్రానికి పరిమితమైన ఓటర్లు ఊహించింది. ఆ రాష్ట్రానికి పరిమితమైన ఓటర్గానే ఈ లాస్ట్. ఇప్పుడు జరగబోయే ఎన్నిక ఏది ఇస్తుందో ఇది జాతీయ స్థాయి ఎన్నిక, పార్లమెంట్ ఎన్నిక. పార్లమెంట్ ఎన్నికల్లో ఏది ఇస్తుందో ప్రాంతీయ పార్టీలు ఊహిస్తలేదు. వాళ్ళు గెలిచి కూడా ఏం చేయగలుగుతారు? కానీ తెలంగాణ ఐడెంటిటీ లైస్ విత్ బీఆర్ఎస్ ఓన్లీ. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ ఐడెంటిఫై చేసుకునేది బీఆర్ఎస్ ని. తెలంగాణ ప్రజలు ఆ ఐడెంటిటీని కోల్పోయారు. బీఆర్ఎస్ పోవడం వల్ల తెలంగాణ ప్రజలందరూ అదొక లోటుగా భావిస్తూ ఉన్నారు. మళ్ళీ మమ్మల్ని తెచ్చుకుంటారు. బహుశా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అయినా సరే మమ్మల్ని మళ్ళీ తెచ్చుకుంటారని కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ప్రాంతీయ పార్టీలు ఉంటేనే ఒక రాష్ట్రానికి వాళ్ళ ఐడెంటిటీ ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు లేకపోతే జాతీయ పార్టీలు స్థానిక ప్రజల మనోగతాన్ని పట్టించుకోవు, అది రుజువు అవుతుంది అని చెప్తున్నారు. ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి ఉండదు, మోర్ పర్టికులర్లీ టు ఏ రీజనల్ పార్టీ. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ ఉండదు. వాళ్ళు ఇక్కడ కూడా కొంత బలోపేతం కావడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడైతే రెండు జాతీయ పార్టీల మధ్యనే మీకు ఇక్కడ పోటీ అనేది కేంద్రీకృతమవుతుంది. నార్త్ ఇండియా, మీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఎక్కడెక్కడైతే రెండు జాతీయ పార్టీలు బలంగా ఉన్నాయో ప్రాంతీయ పార్టీకి స్కోప్ లేదు. ఎక్కడైతే ఒక జాతీయ పార్టీకి స్కోప్ లేదో
అక్కడ మాత్రమే ప్రాంతీయ పార్టీ పుట్టుకొచ్చింది. ఉత్తరప్రదేశ్ లో కర్ణాటక అక్కడ ఏదైతే ఉందో జాతీయ పార్టీ పుట్టుకు లేకుండా పోయిన తర్వాతనే మీకు ప్రాంతీయ పార్టీ పుట్టుకొచ్చింది. ఉత్తరప్రదేశ్ లో కూడా ఇది కాంగ్రెస్ బలహీన తర్వాతనే సమాజ్వాదీ పుట్టుకొచ్చింది, బిఎస్పీ వచ్చింది. ఎక్కడ ఏదైతే ఉందో కాంగ్రెస్ ఎట్లా అధికారంలో ఉన్నది, నేచురల్ టుమారో ఇట్ విల్ బి ఏ స్ట్రాంగ్ కంటెండర్. బీజేపీ తరహా రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం. 10 ఏళ్ల నుంచి కూడా చాలా అగ్రెసివ్ పాలిటిక్స్ కనిపిస్తుంటాయి బీజేపీ. ఏపీలో కూడా అలాగే కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ ఎజెండా కానీ లేకపోతే వాళ్ళు ప్రచారం చేసే తీరు కానీ. సో కాంగ్రెస్ పార్టీ సేమ్ ఇదే ప్యాటర్న్ లో వాళ్ళని ఎదుర్కోగలుగుతుందా? అంటే ఇప్పుడు ఏదైతుందో కేంద్రంలో అధికారం ఉండడంతో కొంత ఆ విధమైనటువంటి ఆలోచన ముందు పోగలుగుతుంది. వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ది సెంటర్ నోబడీ నోస్. దేర్ ఇస్ స్కోప్ ఆఫ్ ఇండియా కూటమి కమింగ్ టు పవర్ ఆల్సో. యాక్చువల్లీ నీకు ఎన్డీఏ కూడా ఏదైతుందో ఆశీర్ ఫలితం పొందలేక పొట్టాపొట్టి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసినా కానీ హద్దుకుతరం ఉండదు, హద్దుకుతరం ఉండదు. ఓకే, హద్దుకుతరం తగ్గిపోతుంది ఆటోమేటిక్. అప్పుడు ఏదైతే రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాన్ని గౌరవించడం నేర్చుకుంటారు. మీకు వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం దేర్ ఇస్ స్కోప్ ఆఫ్ ఇండియా కూటమి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నెంబర్ 1. మీరు అదర్వైజ్ ఆల్సో ఇండియా ఎన్డీఏ ఏదైతే ఉందో 300 దాటే అవకాశం ఇక్కడ కనపడటం లేదు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో చాలా కీలకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. కాంగ్రెస్ లో వాళ్ళు చాలా మంది పార్టీ మారబోతున్నారు. బీజేపీ యాక్టివ్ స్టెప్ తీసుకుంటుంది. ఎందుకంటే ఇది చాలాసార్లు జరిగింది. లాస్ట్ 10 years లో గోవాలో, మహారాష్ట్రలో, బీహార్లో, మధ్యప్రదేశ్లో చాలాసార్లు అధికార మార్పిడి కోసం ప్రయత్నాలు జరిగాయి. అంటే ఇక్కడ బొటాబొటీ మెజారిటీ లేదు, కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. కానీ అది జరుగుతుంది అని బీఆర్ఎస్ మాట్లాడుతోంది, బీజేపీ మాట్లాడుతోంది. అసలు బీజేపీలో స్థానాలు ఇన్ని అంతవరకు 5, 6, 7 ఉన్నట్టున్నాయి. సింగిల్ డిజిట్. బీఆర్ఎస్ ఏదైతే నిర్వీర్యమైపోతుంది. రాష్ట్రంలో అధికారంలో ఉండేటువంటి రాజకీయ పార్టీ వైపు చూస్తారు. వాళ్ళు బీజేపీలో చేరి ప్రతిపక్షం ఎందుకు కూర్చుంటారు? ఎందుకు ప్రతిపక్షంలో కూర్చుంటారు? వాళ్ళు ఏకంగా మీ ముఖ్యమంత్రి గారి మీద కూడా కామెంట్ చేస్తున్నారు, ఆయనే పోతాడని చెప్తున్నారు. ఆయనే పోతాడు. మాట్లాడేటోడికి కనీస పరిజ్ఞానం ఉండాలి, రాజకీయంగా మాట్లాడే కనీస రాజకీయ పరిజ్ఞానం ఉండాలని చెప్పంటున్నారు. అరవింద్ మాట్లాడిండు. అసలు అరవింద్ డిఎన్ఏ ఎక్కడ ఆయన కాంగ్రెస్ పుట్టిండు పెరిగిండు. ఆయనంత రాజకీయ అవకాశం అది దేశంలో ఉండి ఉంటాడని చెప్పంటున్నాను. ఆయన ఇప్పుడు బీజేపీలో చేరిండు. ఇట్ వాజ్ ఓన్లీ 2019 జాయిన్ ఇంటూ బీజేపీ. బిఫోర్ దట్ హి వాజ్ విత్ కాంగ్రెస్. ఆయన పార్టీలో లేనంటున్నాడు కదా, మా నాన్న కాంగ్రెస్, నేను పార్టీలో లేను అని. ఏ పార్టీలో చెప్పండి. నేను డైరెక్ట్ గా రాజకీయాలకు బీజేపీకి వచ్చాను. ఏం చేసిండు? సైద్ధాంతికంగా బీజేపీతోనే ఉన్నాను నేను. ఆయన ఏ పార్టీ పదవిలో లేడనుకుంటే కాంగ్రెస్ పదవి ఉంటే బీఫామ్ లో కాడికి ఆయన చేతి మీదకి పంపిణీ చేయబడ్డాయి. యాక్టివ్ గానే ఉన్నాడు. శ్రీనివాస్ ఉన్నారు, పంపిణీ చేయబడ్డాయి. మరి వాళ్ళ ఆయన నేను బీజేపీ tomorrow he may say I am not holding any position in the party. What does it mean? As a family member, as son of the leader కొడుకు ఏదైతుందో మొత్తం ఎన్నిక నిర్వహిస్తున్నాడు. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఈస్ ఇన్ ది కాంగ్రెస్. నేను సైద్ధాంతికంగా అసలు బీజేపీకి దగ్గర వాడిని, అందుకే అట్లాగా గెలిచాను, నేను బీజేపీ అని ఆయన చెప్పుకుంటున్నాడు. బాగా అదే ఆయన అవకాశం ఆయన ప్రచారం అలాగే ఉంది, ఆయన ఆహార్యం అలాగే ఉంది, ఆయన అన్ని అలాగే ఉంది. వాళ్ళు ఏదైతుందో బీజేపీ అధికారానికి వచ్చింది, అధికారికి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి బీజేపీ సైద్ధాంతికంగా ఆయనే దానికి అనుకూలంగా ఉన్నాడు. అదే కాంగ్రెస్ కి వచ్చే అవకాశం ఉంటే కాంగ్రెస్ వైపు మొగ్గేవాడు. Shall I tell with you? And before joining into BJP, he got his survey. ఏ రాజకీయ పార్టీ కేంద్రంలో అధికారం వచ్చే అవకాశం ఉన్నది, ఏ రాజకీయ పార్టీ కూడా గెలిచే అవకాశం ఉన్నది, 2 సర్వేలు చేసుకున్నాడు. ఆయన వాస్తవం కూడా 2 పార్టీలకి వెళ్ళి ఆయనకు ఆఫర్ ఉండే, కాంగ్రెస్ కి వెళ్ళి కూడా ఆయనకు ఆఫర్ ఉండే. పార్లమెంట్ 19లో 19 పార్లమెంట్కి వెళ్ళి కూడా ఆఫర్ ఉండే. ఆయన అన్ని సర్వేలు చేయించుకున్నాడు. కాంగ్రెస్ గెలిచే అవకాశం తక్కువ కనబడుతున్నది, బీజేపీ గెలిచే అవకాశం ఎక్కువ కనబడుతున్నది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం ఉన్నది. ఎవరైనా గెలిచే పడిపోవాలని ప్రయత్నం చేస్తుండ్రు, గెలిచే పార్టీలో పోయిండు. అదొకటే కాదు సార్, ఇందాక నేను మాట్లాడిన దాని గురించి కూడా, పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్నో రోజులు కావట్లేదు, 4 నెలలు కాకముందే ఇలాంటి మాటలు. సరే, జనాలు రోడ్డు మీద రచ్చబండ్ల మీద మాట్లాడుకుంటూ ఓకే, ముఖ్యమంత్రి నోటి నుంచి, ప్రభుత్వంలో నిజంగానే ముఖ్యమంత్రిగా షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి నోటి నుంచి, చాలా మంది లీడర్లు బీజేపీ వాళ్ళ నోటి నుంచి
ప్రభుత్వం మారిపోద్ది, ప్రభుత్వం పడిపోద్ది, పార్లమెంట్ ఎన్నికల తర్వాత చాలా పడిపోద్ది, అలాంటి వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి అసలు? క్యాడర్ నిర్వీర్యం చేయడానికి, క్యాడర్ నిర్వీర్యం ఇది ఒక రాజకీయంగా ఒక విధమైనటువంటి ఒక కుట్ర, ఒక స్ట్రాటజీ. ఓకే, 2014లో జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల తెలంగాణ విభజన తర్వాత చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని మీరు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 0. ఎన్నికల ఫలితాలు కొంచెం పడుతూ లేస్తూ 2%కి వచ్చింది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూతురు అక్కడ పార్టీ నడిపిస్తున్నారు. మీరేమన్నా మాట్లాడుతున్నారు? మీకు ఏమైనా అవగాహన ఉందా అక్కడ ఏమైనా పరిస్థితి మీద? అసలు మీరేమి టచ్లో లేరు. మీరేం ఊహిస్తున్నారు? పోనీ ఏమన్నా ఫైనల్ క్వశ్చన్ సార్, నిజామాబాద్కు సంబంధించి ఎప్పటి నుంచో ఇక్కడ ప్రాంతంలో ఎక్కువ మంది ఆధారపడినటువంటి పరిశ్రమ నిజాం షుగర్స్. రైతులు ఇక్కడ మొత్తం బోధన కానీ ఏరియా కానీ మొత్తం రైతులు ఎక్కువగా వరి పంట రైతులు ఎక్కువగా ఉంటారు. దీనికి సంబంధించి ఈసారి డిసైడింగ్ కూడా వాళ్ళే కావచ్చు. పోయినసారి పసుపు మీద ఆయన తెచ్చాను, నేను ఇది తెచ్చాను అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు. ఈసారి నిజాం షుగర్స్ అనేది ఒక ఇష్యూ కాబోతుందా? అరవింద్ మాట్లాడేది ఏంటంటే, మేము దేశవ్యాప్తంగా 60 షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించాము, ఇలాగే 9,000 కోట్లు ఇచ్చి బీజేపీ. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. వాళ్ళు గనక ముందుకు వచ్చి వాల్యుయేషన్ కడితే నిజాం షుగర్స్కి నేను ప్రైవేట్ మేనేజ్మెంట్ తీసుకొస్తా అని అరవింద్ చెప్తున్నారు. ఆయన ప్రైవేట్ తీసుకొచ్చింది ఏంటే, ఇప్పుడు ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డట్టు 2015లో, 2019 ఎన్నికల్లో ఆయన గెలవడానికి తోడ్పడ్డది ఏదైతుందో పసుబోర్డుతో పాటుగా షుగర్ ఫ్యాక్టరీ రివైవల్. పసుబోర్డు ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందింది. ఆయన 5 రోజుల్లో పసుబోర్డు ఏర్పాటు చేస్తున్నా 5 సంవత్సరాలు గడిచింది. ఈజ్ నాట్ లొకేటెడ్ నెంబర్ 1. ఆయన నిజంగానే చక్కెర కర్మాగారం కేంద్ర ప్రభుత్వం రివైవ్ చేసే స్కోప్ ఉన్నది, నేను కూడా ఒప్పుకుంటాను, లేదని చెప్పి అంటాం లేదు. మరి వై డిడ్ నాట్? ఏదైతుందో వాల్యుయేషన్ చేయలేదు, స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అన్నాడు. వాల్యుయేషన్ చేయలేదు, స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అన్నాడు. నువ్వేం చేసినావు? నేను ఎలా చేస్తాను? స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ కదా. నేనంటూ స్టేట్ రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం అధికారంలో ఉన్నది, నీ సపోర్ట్ లేకుండా మేమే దాన్ని రివైవ్ చేస్తున్నాం. మీరేం చేయబోతున్నారు? మేమే రివైవ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయబోతుంది. ఆల్రెడీ దాని మీద ప్లాన్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆరంభించినాం, సబ్ కమిటీ వేసినాం. శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యం లోపల ఏదైతుందో వారు ఏదో బోధన పర్యటించారు, మెట్పల్లి పర్యటించారు, అక్కడ రైతులతో సలహాలు సూచనలు తీసుకున్నారు. దాని ఏదైతుందో రివైవ్ చేయడానికి ఏం చేస్తే అవుతుంది అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ సపోర్ట్ ఆఫ్ ది సెంటర్ ఎప్పటిలోగా షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకుంటుంది అనుకోవచ్చు. బిఫోర్ September 17th cabinet is going to take decision. షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి రివైవల్ మీకు ఏదైతుందో చక్కెర ఆడడం అనేది ఏదైతుందో ఇట్ టేక్స్ 1.5 years. ఓకే, బై ఎండ్ ఆఫ్ 2025 ఏదైతుందో క్రషింగ్ ఆరంభం. గివెన్ క్లారిటీ రేపు సెప్టెంబర్ లో రివైవల్ కి క్యాబినెట్ డిసిషన్ తీసుకుంటారు. నెక్స్ట్ సెప్టెంబర్ మీటింగ్, September 17th డెడ్ లైన్. సీఎం గారు చెప్పింది, నేను చెప్పడం కాదు. September 17, 2024. ఓకే, క్యాబినెట్ డిసిషన్ మీకు ప్రాక్టికల్ ఆరంభం కావడం ఇట్ టేక్స్ లిటిల్ టైం. ఓకే, 1.5 years. మీరు అధికారంలో రావడానికి ప్రధానంగా దోహదపడింది మీరు ఇచ్చిన 6 హామీలు. సో అవి ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా? ఖచ్చితంగా అమలు చేయగలుగుతుందా? వాళ్ళు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేయలేదు ఎందుకంటే ఆర్థికంగా ఏదైతుందో మేము ఆశించిన మేరకు వెసులుబాటు లభించడం లేదు అనేది ఫ్యాక్ట్. బట్ ఈవెన్ దెన్ కాంగ్రెస్ పార్టీ కమిటెడ్. లీకేజెస్ అరేంజ్ చేస్తున్నారు, ఏ విధంగా ఆదాయాన్ని పెంపొందించుకోవాలి దానిపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. మెయిన్ ఆర్టీసీకి సంబంధించినట్టు ఉచిత ప్రయాణ వాళ్ళ సౌకర్యం అమలు చేస్తున్నారు. దానిపై ప్రతి మాసాన్ని 300 కోట్ల భారం పడుతుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యం కూడా అమలు చేస్తున్నారు. దాంట్లో 200 కోట్ల ఆర్థిక భారం పడుతున్నది. 500 రూపాయలకి సిలిండర్ ఉచితంగా కల్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దాంతో 100 కోట్ల భారం పడుతున్నది. ఇవన్నీ కలిపి క్యూములేటివ్ ఏదైతుందో సంవత్సరానికి 10,000 కోట్ల ఆర్థిక భారం పడుతుంది ప్రభుత్వం మీద. ఈ 3 కార్యక్రమాలతో చెప్పంటున్నా. రేపు రుణమాఫీ ఉన్నది, అదొక 20,000 కోట్ల ఆర్థిక భారం పడే అవకాశం ఉన్నది. దాన్ని ఏ విధంగా చేయాలి, బ్యాంకర్స్ ఏ విధంగా ప్రభుత్వం ఏదైతుందో రైతు చెల్లించాల్సిన అప్పు రైతు చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే చెల్లించే విధంగా అప్పుడు ప్రభుత్వం బదలాయింపు చేసుకొని ప్రభుత్వం బ్యాంకులు పూచీకత్తుగా ఉండి వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది లేకుండా వాళ్ళు కొత్త రుణ సౌకర్యం కల్పించడం మాఫీ చేయించి ఈ రకంగా కార్యక్రమాలు అన్నింటి కూడా ఏదైతుందో నిర్మాణాత్మకంగా ముందుకు పోతుంది. సో భవిష్యత్తులో బీఆర్ఎస్ అనేది ఉండదు, ఇక రాబోయే రోజుల్లో బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ గడ్డ మీద అని మీ అంచనా? ఇట్ అపియర్స్ ఇది బేసికలీ ఇట్స్ మిస్టేక్ ఆఫ్ కేసీఆర్.
ఆయన నిజంగా పార్టీ బతికించుకుందాం అని ఉండి ఉన్నట్టయితే మొన్న మెదక్కి కంటెక్ట్ చేసి కొంత స్కోప్ ఉంటుండే. ఆయన నిజంగానే పార్టీ బ్రతికించుకుందాం అని చెప్పి ఉండి ఉంటే మెదక్కెళ్ళి ఆయన స్వయంగా క్యాండిడేట్ అయ్యి పార్లమెంట్ కంటెక్ట్ చేసి ఉండి ఉంటే గెలిచే అవకాశం ఉండే. ఆయన గెలిస్తే పార్టీకి కొంత ఏదైతే లైఫ్ ఉంటుండే, ఆ ప్రభావం మిగతా నియోజకవర్గాల కూడా పడుతుండే. ఆయన పార్టీ కిల్ చేసుకుంటున్నాడు. ఆయన తెలుసు నా పార్టీ బతికేది లేదు, మీ ఎందుకు అపరిష్టపాలు కావాలని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి మీరు పార్లమెంట్లోకి అడుగు పెట్టాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్.